హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 14 అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇవాళ దీనికి సంబంధించి ఒక నామినేషన్ ప్రక్రియలు అయితే జరిగింది. మీరు నిన్న ప్రోమోలో చూసుంటారు. సో ఇదంతా చూసే ముందు వీడియోని గట్టిగా లైక్ చేయండి బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా, అండ్ కామెంట్ చేయండి మీ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే 1 to 6 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవడంలో ఒక క్యాష్ టాస్క్ అయితే పెట్టారు. సో దాంట్లో అయితే ఇమాన్యుయల్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద 2,50,000 అండ్ తనుజ సెకండ్ 2 lakhs అంటే ఒక పొజిషన్స్లో అనమాట. డెమాన్ నెక్స్ట్ 1,50,000 అండ్ భరణి 1 lakh, సుమన్ 50,000 అండ్ లీస్ట్లో సంజన అయితే పెట్టారు. సో దీనివల్ల సంజన అయితే జైలుకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇదైతే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఇవాళ కెప్టెన్ కళ్యాణ్ అయితే ఓటింగ్లో ఉండడు, కాకపోతే గ్రాండ్ ఫినాలే ఓటింగ్ ఇవాళ నైటే స్టార్ట్ కాబోతున్నట్లు న్యూస్. అంటే 2 weeks కూడా జరుగుతుంది. మధ్యలో ఒకరు లీస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఎలిమినేట్ అవుతారు. సో ఇప్పుడు ఓటింగ్ పోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అఫీషియల్ ఓటింగ్ అయితే ఇవాళ నైట్ స్టార్ట్ అవుతుంది. సో మీరైతే ఎక్కడ తగ్గకుండా ఓటింగ్ అయితే వేస్తూ ఉండండి. సో ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఒకసారి చూద్దాం. అండ్ ఇప్పుడు మనకు వస్తున్న ఒక 2-3 పెద్ద పోల్స్లో అయితే కళ్యాణ్, తనుజ టాప్ 2లో ఉన్నారు. సో ఒక దాంట్లో తనుజ కూడా ఉంది అండ్ ఇంకో దాంట్లో కళ్యాణ్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ అయితే జరగబోతుంది. సో మీరైతే ఖచ్చితంగా ఓటింగ్ వేస్తూ ఉండండి మీ ఫేవరెట్కి. సో కళ్యాణ్ కూడా చాలా పోల్స్లో టాప్లో ఉన్నాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి అయితే ప్రజెంట్ కనిపిస్తున్నాడు. అండ్ ఆ తర్వాత ఇమాన్యుయల్, ఆ తర్వాత డిమాండ్ పవన్, సంజన అండ్ భరణి. సో ఓవరాల్గా చూస్తే టైటిల్కి అయితే క్లియర్గా కళ్యాణ్ అండ్ తనుజ రేంజ్లోనే ఓటింగ్ ఉన్నట్లు కనిపిస్తుంది. మన యూట్యూబ్ పోల్స్లో కూడా, నేను పెట్టే యూట్యూబ్ పోల్స్లో కూడా ఒక 40,000 ఓటింగ్లో కూడా కళ్యాణ్ టాప్లో వచ్చాడు. సో ఈ విధంగా అయితే మ్యాక్సిమం యూట్యూబ్లో కళ్యాణ్ అండ్ కొన్ని వెబ్సైట్లో తనుజ అయితే టాప్లో రావడం జరుగుతుంది. మిగతా వాళ్ళంతా కూడా మిగతా పొజిషన్కు పోటీ అంతే. ఇంకా ఎలిమినేషన్ జోన్లో ఈసారి చాలా స్పష్టంగా మనకి ఇంకో 1 day ఓటింగ్ అయితే తెలుస్తుంది. సో మీ ఓటింగ్ అయితే వేస్తూ ఉండండి.